కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ లో కాకరేపుతోంది. మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలను సపోర్ట్గా స్థానిక లీడర్లు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ లో రేగిన చిచ్చును చల్లార్చేందుకు స్వయంగా మంత్రులు రంగంలోకి దిగిన పలుచోట్ల ధిక్కరణ సెగ ఇంకా రగులుతూనే ఉంది. కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి మొదలైంది. మంత్రి పదవి దక్కిన వాళ్లు ఫుల్ హ్యాపీగా ఉంటే పదవి ఆశించి భంగపడిన నేతలు అలకబూనారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకులు తమకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మొదటి నుంచి వచ్చిన ఊహాగానాల్లోనూ వీరి పేర్లే ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరకు అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం వారికి మొండి చేయి చూపింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొందరు నేతలను స్వయంగా కలిసి బుజ్జగించారు. కొందరికి ఫోన్ చేసి నచ్చజెప్పారు. అయితే వారిలో అసంతృప్త జ్వాల మాత్రం తగ్గనట్టు కనిపిస్తోంది. దీంతో ఈసారి మంత్రులు బుజ్జగింపుల పర్వంలోకి ఎంట్రీ ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ మంతనాలు, మంత్రుల బుజ్జగింపులు ఒకవైపు సాగుతుండగానే పీసీసీ అధ్యక్షుడికి బోధన్ కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే మూకమ్మడి రాజీనామాలు చేస్తామని బోధన్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. మంత్రి పదవి ఇవ్వకుంటే జిల్లాలో కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉండదని వారు చెబుతున్నారు. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ప్రేమ్ సాగర్ రావు అలక వహించడంతో ఆయన్ను మొన్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగించారు. నిన్న ప్రేమ్ సాగర్ రావుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయి ఆయనకు నచ్చజెప్పారు. ఇక రంగారెడ్డి జిల్లా హైత్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మల్రెడ్డి రంగారెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రకటించారు. వెంటనే అలర్ట్ అయిన కాంగ్రెస్ హైకమాండ్ మల్రెడ్డి రంగారెడ్డిని బుజ్జగించింది. మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. అయితే ఆ సమయంలోనూ ఆయన కొంత నిస్పృహలోనే వ్యక్తం చేశారు. దీంతో నిన్న మంత్రి శ్రీధర్ బాబు మల్రెడ్డి రంగారెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు. మల్రెడ్డి రంగారెడ్డి ఆవేదన సరైనదే అన్న శ్రీధర్ బాబు మూడో విడత మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా న్యాయం జరిగేలా పార్టీ అధిష్టాన పెద్దలతో మాట్లాడతారని హామీ ఇచ్చారు. ఇలాంటి అసంతృప్తి రగులుతోందని ముందే ఊహించిన కాంగ్రెస్ ఎప్పటి నుంచో మంత్రివర్గ విస్తరణను ఆపుతూ వస్తోంది. చివరకు 3 మంత్రి పదవులకు క్లియరెన్స్ ఇవ్వడంతోనే సీనియర్ల అలకలు మొదలయ్యాయి. అయితే ఈ అలకలు మరో 3 మంత్రి పదవుల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేందుకే అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఆ 3 మంత్రి పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసనసభ్యుడిగానో మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వారి సీనియారిటీ, వారికి ఉన్న అనుభవం నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు. సరే, కార్యకర్తలు, నాయకులు, యావత్ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవి రాలని అందరూ ఆశిస్తారు. ఆ ఆలోచన కూడా కేంద్రానికి సంబంధించిన మా నాయకత్వానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన నిన్న మా పీసీసీ అధ్యక్షుల వారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది. తప్పకుండా మేము కూడా వారి గురించి కాదు, ఇక్కడ పార్టీ కార్యకర్త నాయకుడి ఆవేదనను తప్పకుండా కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం.